గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీ ఫ్యామిలీ మొత్తం చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారండి. ఏం తింటున్నారో సీక్రెట్ చెప్పి ప్లీజ్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మైక్ ముందు అంతా నేను మాట్లాడే కాయలేదు. నాకు చాలా భయం. నాకు కెమెరా ముందు మైక్ ముందు వరకు తెలుసుది. సో నాకు అంతేం మాట్లాడలేను. అయితే మీరు చెప్పండి. వరు గారికి ఏం చెప్పాలనుకున్నారు? యాజ్ అ డైరెక్టర్ గా ప్రొడ్యూస్ చేశారు కదా మీరు. ఓకేనా? బడ్జెట్ లో తీసారా? ఆవిడ ఏమైనా ప్రాబ్లం ఉందా డైరెక్టర్ తో? బడ్జెట్ నాకు తెలీదు. బట్ ప్రాపర్ ప్రొడ్యూసర్. బట్ డెఫినెట్లీ ఐ వాజ్ వెరీ హ్యాపీ with the way she went about things. నాకు వచ్చి ఫస్ట్ ఇనిషియలీ వచ్చి ఎక్కువ రోజులు చెప్పి దెన్ షీ ఫినిష్ ద హోల్ ఫిల్మ్ ఇన్ 24 days, విచ్ ఇస్ సంథింగ్ రియల్లీ ఎక్కువ అవుతుంది అని చెప్పి దాని తర్వాత అదే డైరెక్టర్స్ టెక్నిక్ అండి. వాళ్ళకి తెలుసు ఇది 40 days లో అవుతుందని. మనకు 50 చెప్పి 40 లో చేస్తారు అంతే. But this was really something we finished it at one stretch without any break. So I really thank you, Varu, for that. And we also saved some costs because of it. And now we're all expecting everyone to come, watch the film, support. We need your support mainly so that our film does very well. Ante nenu endukanta. So ante naki. So then అండ్ వన్ మోర్ క్వశ్చన్, లైక్ ఆవిడ సరస్వతినా ఇంట్లో ఖాళీనా? Kali. అసలు కొంచెం కూడా She is the bully for everyone. ఓ మై గాడ్. We have to control her. Ayo Varu, don't say anything, don't do anything, and we always have to say that with her. Otherwise we'll be like evarna tapka chapte ante. Mari we'll have to hold her and drag her and go. ఇంత పాజ్ కూడా తీసుకోలేదు, ఇంత కూడా ఆలోచించలేదు. చాలా క్లారిటీగా ఉన్నారు. థ్యాంక్ యూ పూజాజీ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. నా హెడ్ ఆఫ్ ఈటీవీ విన్. సో సాయి కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికి నమస్కారం అండి. రిక్వెస్ట్ చేస్తున్నారా, డిమాండ్ చేస్తున్నారా, ఏం జరుగుతుంది అక్కడ నుంచి? ఆర్డర్ వస్తుంది. అక్కడ రిక్వెస్ట్ ఉండాలండి. అందరికి నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి అందరు వచ్చినందుకు. అండ్ ఈ ట్రైలర్ ఈవెంట్ లాంచ్ చేయడానికి వచ్చిన గోపిచంద్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ బన్నీవాస్ గారికి థ్యాంక్ యూ సార్. అండ్ ఈ ట్రైలర్ డిజిటల్లో లాంచ్ చేసిన నాని గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరందరూ చూసినట్టుగానే నాని గారు సర్టిఫై చేసినట్టుగా దిస్ విల్ బి వెరీ వెరీ గుడ్ స్క్రిప్ట్ అండ్ గుడ్ ఫిలిం. ఇది చిన్న 2 minutes మీకు షేర్ చేసుకుంటాను. రాజు వెడ్స్ రాంబాయి టైంలో కథ చెప్తానని చెప్పి వరలక్ష్మి గారు కాల్ చేసి ఉండే. అదే టైంలో ప్రమోషన్ ఉన్నాం. మేము వాసు గారితో ఇదే మాట్లాడుతుండే. కథ చెప్తా అంటున్నారండి, ఆమె డైరెక్ట్ చేస్తా అంటున్నారు, ఏమంటారు మీరు? వాసు గారు అంటారు. ఏమన్నారు వాసు గారు? మీరు ఏమన్నారు? లేదు కథ బాగుందని విన్నాను, ఒకసారి విని చెప్పు అని చెప్పారు ఆయన. విన్నాము అంతే. మీరు చెప్పింది కాదా? ఏం మారట్లేదండి, అంతే చెప్పారు ఆయన. అంటే మీ ఎక్స్ప్రెషన్ వల్ల ప్రాబ్లం అయింది ఇప్పుడు. లేదు అదే చెప్పారండి. విని చెప్పు బాగుంది, నేను వేరే దగ్గర నుంచి విన్నాను, చాలా బాగుందని చెప్పారు ఆయన. విన్నాము బాగుంది. నేను వరలక్ష్మి గారికి ఏం చెప్పానంటే ఈ రాజువైత్ రాంబాయి అయిపోయి వరకు ఆగుదామండి, మళ్ళీ ఒకసారి విందాం అని చెప్పాను. లేదండి మీరు నచ్చింది అన్నారు కదా, విల్ ప్లాన్ ద థింగ్స్ అన్నారు. రాజువైత్ రాంబాయి రిలీజ్ అయింది ఒక 1 week 2 weeks అయింది. ఆమె ఫోన్ చేసి 17th నుంచి షూటింగ్, యూ హ్యావ్ టు కమ్ అంటే అది కాదండి కొంచెం చూద్దామండి అని చెప్పాను. 21st రాజువైత్ రాంబాయి రిలీజు, 17th నవంబర్న షూట్ స్టార్ట్ చేశారు. ఆ సినిమా థియేటర్ రన్ అయిపోయేసరికి 2 schedules అయిపోయాయి. నిజం జోక్ కాదు, సీరియస్లీ. ఆ సినిమా సెకండ్ రన్ December 12th ఎప్పుడు అయిపోయింది. 13th నేను ఫస్ట్ హాఫ్ మొత్తం చూశాను. అయితే 18th of December మళ్ళీ షూట్ స్టార్ట్ చేశారు. 30th కల్లా అయిపోయింది. Jan 3rd ఫుల్ కట్ చూశారు. మీరు నవ్వకండి. సో యా, ట్రిమెండస్లీ ఫాస్ట్ అండ్ వెరీ వెరీ సూపర్ క్వాలిటీతో తీశారు. డిఓపి ఎడ్విన్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత బిగ్గర్ సినిమాని, బిగ్గర్ స్కేల్ని అంత బాగా పుల్ ఆఫ్ చేసినందుకు క్రెడిట్స్ టు యూ. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ మ్యాన్ బిహైండ్ ప్రవీణ్ ఎక్కడ? యా, ప్రవీణ్ హీ ఈస్ ద పర్సన్ హూ వాజ్ బిహైండ్ ఎవ్రీథింగ్ టు మేక్ దిస్ పాసిబుల్. థ్యాంక్స్ అ లాట్ ప్రవీణ్. అండ్ ఇంత ఫాస్టర్ ప్రొడక్షన్ నా లైఫ్లో నేను చూడలేదండి, చూస్తాను అనుకోవట్లేదు. ఫర్ దట్ థ్యాంక్ యూ వెరీ మచ్ పూజ, యూ మేడ్ ఇట్ పాసిబుల్. అండ్ అదే చెప్తున్నా కదా, 17th నవంబర్ షూట్ స్టార్ట్ అయింది, 6th March సినిమా రిలీజ్ అవుతుంది. ఆ 6th March అవ్వడానికి కూడా మేమే డిలే.
కొంచెం వెనక్కి పుష్ చేసాం, లేకపోతే ఫిబ్రవరిలో అయిపోతుండేనేమో. సో సో ద స్టోరీ విల్ ఆబ్వియస్లీ థ్రిల్ యూ. చాలా బాగుంటుంది, చాలా వచ్చే సినిమా. ఒక లక్ష్మి సరస్వతిని ఎలా చూపిస్తుందో అలాంటి సినిమా ఇది. సో చాలా చాలా బాగుంటుంది. మీరందరూ థియేటర్కి వచ్చి దీన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ మా నుంచి లాంచ్ అవుతున్న 9th డెబ్యూ డైరెక్టర్ శ్రీ వరలక్ష్మి శరత్ కుమార్. సో డోంట్ ఫీల్ బ్యాడ్ వరు. ఆల్ ఆఫ్ అవర్ డైరెక్టర్స్ ఆర్ సక్సెస్ఫుల్ అండ్ ఇన్ బిగ్గర్ పొజిషన్స్. మీరు ఇంకా యాక్టర్గా బిజీ కాకుండా డైరెక్టర్గా ఇంకెక్కువ బిజీ అవుతారని కోరుకుంటూ, మాకే ఇంకో 2-3 సినిమాలు చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, కరెక్ట్ టైంకే వస్తుంది నాకు తెలిసినంత వరకు సినిమా సరస్వతి. మీరు ఇంకొక మాట అన్నారు, చాలా బాగుంది, లక్ష్మీ సరస్వతిని ఎలా చూపిస్తున్నారో చూద్దాము అని చెప్పి. అది బ్యూటిఫుల్గా అనిపించింది ఆ లైన్. అట్ ద సేమ్ టైం March 6th మీ సినిమా వస్తుంది, March 8th విమెన్స్ డే, సో March 5th మీ బర్త్డే. సో మొత్తం సెలబ్రేట్ చేసుకుందాం మనం ఆ వీక్ అంతా. సో మరి ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ గారు డైరెక్టర్గా మన ముందుకి సరస్వతిని తీసుకొస్తున్నారు కాబట్టి అదే లుక్లో మన అంటే సో వరలక్ష్మి శరత్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. సారీ, మై వాయిస్ ఇస్ కంప్లీట్లీ గాన్, ఆల్ ద ప్రెషర్స్ ఆఫ్ డైరెక్షన్. ఫస్ట్ అందరికి చాలా చాలా థ్యాంక్స్ ఈరోజు వచ్చిందికి. అండ్ గోపి సార్ అండ్ బనివాసు సార్ అండ్ సాయి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే. నేను ఇక్కడ సైట్ వచ్చేసా ఇది బ్లాక్ చేసుకుంటా. లాట్ ఆఫ్ పీపుల్ టు థ్యాంక్, బట్ ఈ టైంలో అయితే మోర్ దెన్ బీయింగ్ గ్రాటిట్యూడ్, ఐ థింక్ రైట్ నౌ వీ జస్ట్ హ్యావ్ టు సే దట్ ఒక మంచి సినిమా తీసిండాము. దాన్ని వచ్చేసి ఇన్ని రోజులు నేను ఇక్కడ వచ్చి బతుకుతున్నానంటే మీ వల్లనే, మీ ఇచ్చిన సపోర్ట్ వల్లనే. అండ్ ఇంకొక రూపంలో వచ్చి ఒక డైరెక్టర్గా వచ్చి నేను లాంచ్ అయ్యాను. అండ్ ఇప్పుడు కూడా నేను ఎక్కడికి మిమ్మల్ని వచ్చి మీ ఎక్స్పెక్టేషన్ తగ్గించకుండా ఒక మ్యాటర్ మీరు ఇస్తున్నారు. అండ్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంటెంట్, వెరీ ఫీమేల్ డ్రివెన్ కంటెంట్. అండ్ ఫీమేల్ డ్రివెన్ కంటెంట్ అయ్యో మరి ప్రీచీగా ఏదో బోర్ కొట్టినట్టు అంత లేదు. ఇట్స్ ప్రాపర్ థ్రిల్లర్. మీ ట్రైలర్స్ కూడా చూశారు. ఇట్స్ కంప్లీట్లీ ఫాస్ట్ పేస్డ్ అండ్ బట్ దాంట్లో ఒక మంచి మెసేజ్ ఉంటుంది. బికాజ్ అందరికి ఆల్రెడీ తెలుసు నా గురించి, ఎప్పుడు ఐ ఆల్వేస్ స్టాండ్ అప్ ఫర్ ఫీమేల్ రైట్స్ అని. సో ఈ సినిమా కూడా అదే. అండ్ ఐ హ్యాడ్ సచ్ అ ఫెంటాస్టిక్ టీమ్ బ్యాకింగ్ మీ. Even when Banivasu garu heard the story and when he watched the film also, he's a very critical person, but this time he was very very kind to me. And so ఆయన నోట్లో నుంచి ఒక మంచి మాట వచ్చేది చాలా పెద్ద విషయం. సో అది వచ్చిందంటే నాకు అబ్బా సక్సెస్ అయిపోయినా, నాకు అక్కడే ఫీల్ అయిపోయింది నాకు. సో అది ఒక పెద్ద ఇది. అండ్ గోపి సార్ ఐ థింక్ ఇస్ మై వాట్ టు సే, మై ఫ్రెండ్, మై guru, my mentor. He relaunched my life into Telugu cinema, and that's why today I didn't think of anybody else to be here but you, sir, because my love for you is always immense. Thank you. And I know only heroes in Ikundano, so thank you, Gopi sir. Really, you've given me my second life, so I will always be grateful for that, sir. Thank you. And thank you to the entire audience of Telugu cinema for sorry, I think there's too much of tension, so I'm like emotional athunanu. Thank you. This is a really good film. Promote cheyadaniki try chestunamu. Watch it in the cinema and help females grow in the industry. And thank you. That's what I can say. Thank you so much to Praveen, to Mahindra garu, to Taman. All these people are my invisible hands behind this whole project. And I usually don't get emotional, but I think it's okay. Once in a way, women can cry. I think it's okay because it's come out really well, and I'm trying to stand up for every single woman who's fighting against all odds to be in this industry, right? ఒక అమ్మాయిగా ఈ ఇండస్ట్రీలో ఉండండి చాలా కష్టం. సో దానికోసం నేను పోరాడుతున్నాను. అండ్ అందరికీ వచ్చి ఇంకా ఒక వే వస్తుంది, ఇంకా ఒక అమ్మాయిలు వస్తారు, ఇంకా ఒక ప్రతి ఇండస్ట్రీలో ప్రతి జానర్లో వచ్చి అమ్మాయిలు పెరుగుతారు. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ మాట్లాడతాను మీతో పాటు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. ఈరోజు అయితే జస్ట్ సపోర్ట్ ద ఫిల్మ్ లైక్ హౌ యూ హెవ్ సపోర్టెడ్ మీ ఆల్ దిస్ వైల్. అండ్ ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు ద ఎంటైర్ తెలుగు ఇండస్ట్రీ ఫర్ accepting me like their own. Adi nak chala chala thanks andi, and I will try and always do the best I can for you guys. Thank you so much. థ్యాంక్ యూ వరలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో యాక్టర్గా మీరు అందరికీ తెలుసు, నాకైతే మీరు చెప్తే కానీ నాకు తెలియదు మీరు తెలుగు అమ్మాయి కాదని. Day 1 నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటే మీరు Day 1 నుంచి తెలుగు మాట్లాడడం స్టార్ట్ చేశారనమాట, అంతే బ్యూటిఫుల్గా. అండ్ ఇప్పటి వరకు యాక్టర్గా చూశారు,
మార్చ్ 6th నుంచి డైరెక్టర్గా చూస్తారు. గుడ్ లక్ ఫర్ దాట్. అండ్ నా ఐ రిక్వెస్ట్ బనీవాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సండే మార్నింగ్ ఇంతమంది ప్రెస్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీరేంటి ఒక రోజు అడ్వాన్స్లో ఉన్నారు? సండే ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏం జరిగింది చెప్పండి నిన్న? అనుకోకుండా ఒక రోజు మిస్ అయింది. వాసు గారు నో యా ఈస్ బికమింగ్ స్టూడెంట్ అండ్ ఆయన ఎగ్జామ్ రాస్తున్నారు. నేను చక్కగా నా ఎగ్జామ్స్ రాసుకుంటుంటే కాన్సన్ట్రేట్ చేసి ఒక మనిషి దాన్ని బయట పెట్టి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అందరూ అక్కడ నన్ను ఎలా చూస్తున్నారు, కనీసం ఏదైనా వస్తే పక్కన వాళ్ళు అడుగుతాను కూడా లేదు ఇప్పుడు నాకు. ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని సార్ లా చదువుకుంటున్నారు, చదువుకొని పరిష్కరిస్తారని. మా మీద ఉన్న కేసులకైతే నేను ప్రొడ్యూసర్ కన్నా లాయర్ గానే ఎక్కువ సంపాదిస్తాను. సో అందుకే ఒక రోజు మిస్ చేశారు మీరు. సాటర్డే ఈరోజు అంటే ఎప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏంటంటే సండే ఎప్పుడు వస్తుందా అని చూస్తాం కదా, ఆ ఎఫెక్ట్ అనుకుంటుంది. అండ్ బిర్యానీ సండేకి వెళ్ళిపోయాం. అంటే వరలక్ష్మి గారు నాకు కాల్ చేసి సార్ ఇట్లాగా ఒక సినిమా తీస్తున్నాను, డైరెక్ట్ చేస్తున్నాను అన్నారు ఆయన. ఆవిడంటే అద్భుతం అనుకున్నాం. నేనే యాక్ట్ చేస్తున్నానండి అన్నది ఆవిడ. మా అద్భుతం అనుకున్నాం. నేనే ప్రొడ్యూస్ చేస్తున్నానండి అంది ఆవిడ. అప్పుడు అనుకున్నాను ఓకే చేస్తాను. కానీ సినిమా మొత్తం కంప్లీట్ చేశారు ఆవిడ చాలా ఫాస్ట్గా. అంటే నాకు ఎప్పుడు ఫోన్ చేసి ఎప్పుడు సినిమా కంప్లీట్ అయిపోయింది అంటానికి కూడా ఇట్స్ జస్ట్ లైక్ అలా ఒక ఫ్లాష్ కింద అయిపోయింది. ఆవిడ వచ్చి ఎట్లా సినిమా కంప్లీట్ అయిపోయిందండి, వచ్చి ఒకసారి మొత్తం ఫస్ట్ ఇలా ఎడిట్ కూడా అయిపోయింది, ఒకసారి వచ్చి చూడండి అన్నారు. వెళ్తుంటే ఒక్క నిమిషం అండి ఇట్లాగా నేను ఒక షార్ట్ తీసాను, సింగిల్ షాటు 6 minutes, అది 7 minutes 45 seconds ఉంది. అంటే కొంచెం లోపల ఏంటి ఈవిడ ఏం చేస్తుంది, ఏదో అద్భుతాలు చేసేస్తుంది అనుకుని సినిమాకి వెళ్ళి మొత్తం సినిమా అంతా కూడా చూసిన తర్వాత బయటకు వచ్చి ఇట్లాగా ఏదో 7 minutes తీసాను అన్నారు కదా సింగిల్ షాట్, ఎక్కడుంది అంటే ఆవిడ చెప్పింది. అది నిజంగా నాకు తెలియలేదు. అంటే నేను అంత చాలా ఒక కాపీ చూస్తున్నప్పుడు మనం చాలా అబ్జర్వ్ చేసి చూస్తాం కదా, ఆ 7 minutes షాటు నాకు తెలియలేదు అసలు. అంటే అదొక్కటి చాలు ఈవిడ ఎంత మంచి డైరెక్టర్ అని చెప్పడానికి. ఎందుకంటే సింగిల్ షాట్ అనేది ఎవరో అన్నా సరే తెలిసిపోతుంది, అది 7 minutes రన్నింగ్లో ఉంటే తెలుస్తుంది. నిజంగా హానెస్ట్గా చెప్తున్నాను, ఏదో ఆవిడని పొగుడుతాను కానీ అది కాదు, కానీ నాకు తెలియలేదు. ఆవిడని ఐ థింక్ రోలింగ్ టైటిల్స్ ముందే అడిగాను ఆవిడ, ఏదో షార్ట్ అన్నారు కదా ఎక్కడ అంటే ఆవిడ చెప్పారు ఇందాక వెళ్ళిపోయింది షార్ట్ అని చెప్పి. ఇంకా అదొకటి చాలు, ఆవిడ చాలా మంచి డైరెక్టర్ అని చెప్పడానికి. ఇంకా దానికన్నా కూడా వేరే ఇది కూడా అవసరం లేదు. అండ్ జనరల్లీ ఏంటంటే ఆవిడ బయట మాట్లాడుతుంటే మన వందే భారత్ ట్రైనే స్లో ఉంటుంది, ఈవిడ మాటలు అంత ఫాస్ట్ ఉంటాయి. ఆవిడేమైనా వాయిస్ మెసేజ్ పంపితే మనందరం 1.5, 2లో ప్లే చేసుకుంటే ఈవిడది మైనస్ చేయాలి మేము, అంత ఫాస్ట్ ఆవిడ. అంత ఫాస్ట్గానే సినిమా కూడా ఫినిష్ చేసింది ఆవిడ. అంటే నిజంగా అది ప్రొడ్యూసర్గా మీ లక్ అండి అది. అండ్ డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడి, అంటే ఈ సినిమా స్క్రీన్ ప్లే ఎంత టైట్ ఉంటుందంటే ఆ సినిమా గురించి ఏం మాట్లాడినా కూడా కథ రివీల్ అవుతుంది. అందుకని చెప్పి ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆ కథ గురించి అట్ల గురించి ఎక్కువ మాట్లాడలేము, ఎందుకంటే అంత టైట్గా అంత ఆవిడ బ్యాంక్స్ ఇచ్చుకుంటూ తీసుకెళ్లారు. దీంట్లో అన్నిటికన్నా నిజంగా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలంటే ఒక మంచి విషయం ఏంటంటే ఎవ్రీ మినిట్కి దీంట్లో ఒక పెద్ద యాక్టర్ వస్తానే ఉంటారు. అట్లాంటి పెద్ద యాక్టర్స్ని అందరినీ కూడా తీసుకొచ్చి అంత ఫాస్ట్గా సినిమా చేయడం అంటే మాత్రం నిజంగా మా వల్ల అయితే కాదు. నిజంగా ఆవిడ ఎలా చేస్తారో కూడా తెలియదు మనకి, లేదా ఈవిడ గట్టిగా ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చేసి ఉంటుంది పొద్దున్నే. ఎందుకంటే అంతమంది యాక్టర్స్ ఉన్నారు సినిమాలోని, మొత్తం వీళ్ళందరినీ పెట్టి కూడా నిజంగా చాలా మంచి సినిమా అయితే తీశారు. డెఫినెట్గా ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు అయితే డెఫినెట్గా చూడవలసిన సినిమా ఇది. అండ్ ఆవిడకైతే చాలా మంచి పేరు వస్తుంది సినిమాకి. అండ్ అలాగే డబ్బులు కూడా బాగా రావాలని కోరుకుంటున్నాం. అలాగే ఈటీవీ ఎక్కడ ఉంటే అక్కడ సక్సెస్ ఉంటుంది, అలాగే మా సాయి నితిన్ వీళ్ళిద్దరు ఎక్కడ ఉంటే అక్కడ మంచి సక్సెస్ ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళకి కథ నచ్చి వాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్ చేశారంటే నేను అక్కడ అర్థమవుతుంది ఈ సినిమా డెఫినెట్గా హిట్ అని చెప్పి. అండ్ గీతా ఫిల్మ్స్ కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తుంది. అండ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ దీంతో వరలక్ష్మి గారికి ప్రొడ్యూసర్గా ఉండే కష్టాలన్నీ బాగా తెలియాలని కోరుకుంటూ, అదేవిధంగా దీని తర్వాత మంచి డబ్బులు రావాలి, వచ్చిన డబ్బులు మళ్ళీ సినిమాలోనే పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఈజీ అని ఫీల్ అవుతున్నారు. 30 days 40 days సినిమా తీసేయచ్చు, అదే ఈజీ అని ఫీల్ అవుతున్నారు ఆవిడ.
సారీ, ఈ కన్ఫ్యూషన్లో వచ్చేసి నేను మర్చిపోయాను చాలా ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని. నాని గారు వచ్చి 10:31కి వచ్చి ట్రైలర్ లాంచ్ చేశారు. ఆయనకి ఒక పెద్ద పెద్ద థ్యాంక్స్, బికాజ్ ఆయన కూడా సేమ్ చూసిన వెంటనే ఆయన కథ తెలుసు అండ్ హీ రియలీ అప్రిషియేట్ ద వర్క్. థ్యాంక్ యూ సో మచ్ నాని, ఇఫ్ యూర్ వాచింగ్, ఐ రియలీ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్ అవర్ ట్రైలర్ అండ్ ఐ ఆల్వేస్ బీ ఇండెటెడ్ టు యూ. థ్యాంక్ యూ నాని. తమన్ సార్, వెరెవర్ యు ఆర్. తమన్ గారు, ఐ లవ్ యూ తమన్ గారు. ఆల్రెడీ ట్రైలర్ చూసారు, అదిరిపోయింది. ఆయన గురించి చెప్పేకి మేమేం అంత పెద్దవాళ్ళు కాదు. తమన్ సార్ ఈ సినిమాలో ఉంటేనే తెలిసిపోతుంది వాట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ద సినిమా అని. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ మచ్ రైట్ నౌ. యాజ్ అండ్ వెన్ స్టెప్ బై స్టెప్ దెర్ ఇస్ వన్ మోర్ ఈవెంట్ అండ్ దట్ టైమ్ ఐ విల్ సే ఆల్ ద థ్యాంక్స్ ఐ నీడ్ టు సే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బనివాస్ గారు, మీరు ఇప్పుడు లా చదవడం వెనకాల ఏదన్నా బలమైన కారణం ఉందా? మనకి ఎప్పుడు కలిసి రాలేదు చదువు అనేది. 25 years అయింది కదా అని చెప్పి మళ్ళీ ఏదో ఒక ట్రైల్ వేస్తున్నా, అయినా కలిసి రావట్లేదు, కష్టపడుతున్నా. క్రేజీ. ఎగ్జామ్ రాశారు కదా, ఎలా ఉందట? రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్తారు. క్వశ్చన్ పేపర్ కూడా చూడలేదు, నేనేం చదువుకున్నా నేను రాస్తాను, దాంట్లో ఏమైనా తగిలితే నా లక్క, తగలపోతే యాజ్ టీస్ నాకు అలవాటే ఫెయిల్ అని. దేవుడా, ఇది ఇది ఎప్పుడు వినలేదు నేను, ఇది ఎలా అసలు? సో డైరెక్టర్ గోపీచంద్ మల్లేని గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాము. మీడియా మిత్రులందరికీ నమస్తే. వరు ఒకసారి చాలా ఎమోషనల్ పర్సన్ వరు. నేను క్రాక్ చేసేటప్పుడు జయమ్మ క్యారెక్టర్ నేను చిన్నప్పటి నుంచి విన్న క్యారెక్టర్. అది ఎలా ఉంటుంది అంటే, తర్వాత వరు చేసిన తర్వాత జయమ్మ అసలు ఇలా ఉంటుందా అని చెప్పి మొత్తం ప్రకాశం డిస్టిక్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు. అంటే వరు గురించి నేను చాలా చెప్పాలి, కానీ టైం తక్కువ ఉంది కాబట్టి 2 విషయాలు చెప్తా. క్రాక్లో నేను ఒక థియేటర్లో ఒక సీన్ చేస్తున్నాం, జయమ్మని చంపేసే సీను. మన జీకే విష్ణు కెమెరామెన్, మేమిద్దరం క్రాక్ అప్పుడు వరు ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఉంది, లాస్ట్ నీకు ఇప్పటివరకు నీకు తెలియదు నేను చంపబోతుంది అని ఒక షార్ట్ పెట్టాను అంటే, సార్ రైట్ ఫోకస్ పెట్టుకోండి సార్, రైట్ ఐకి అంది. ఏంటి రైట్ ఐకి? రెడీ, ఓకే విష్ణు చూసుకో అన్నా. సార్ రైట్ ఐకి ఫోకస్ పెట్టాడు, కరెక్ట్గా టైమింగ్లో అలా టీయర్స్ అలా వస్తున్నాయి. షాక్ అయిపోయాను నేను. అంటే ఒక ఎక్స్ట్రాడినరీ. నాకు తర్వాత మహానటి ఎన్ని చూస్తే ఒక సావిత్రి గారు, ఒక ఊర్వశి శారద గారు ఎంత మంచి ఆర్టిస్టో అంత మంచి ఆర్టిస్ట్ వారు. బాలయ్య బాబు తోటి వీరసింహారెడ్డి చేస్తున్నప్పుడు భానుమతి క్యారెక్టరు ఒక సీన్ ఉంది, టోటల్ సీను. నేను 2 రోజులు పట్టిద్దేమో, లేదంటే ఒక 2.5 days పట్టిద్దేమో అని మా కో డైరెక్టర్కి ప్లాన్ చేసి చెప్పాను. ఈ సీన్ చాలా ఇంపార్టెంట్, చెల్లెలు రివర్స్ అవుతుంది అన్న మీద. ఆల్మోస్ట్ ఒక 4 pages ఉన్నాయి డైలాగులు. సరే అని చెప్పి మార్నింగ్ వచ్చి 2.5 రోజు ప్లాన్ చేసాం రామోజీ ఫిలిం సిటీలో. బాలయ్య బాబు కాంబినేషను, క్రౌడు ఫుల్. సార్ వరుకి నేను 2 రోజుల నుంచి చెప్తున్నా, డైలాగులు ఇచ్చేసి చూసుకోవరు, ఇది చాలా ఇంపార్టెంట్ సీన్ అని. మీరు నమ్మరు, సింగిల్ షాట్లో చేసింది. కెమెరాలు రన్ అవుతున్నాయి, సింగిల్ షాట్ నేను కట్ చేసుకున్నా. సీన్ మార్నింగ్ 9:30, 10కి స్టార్ట్ చేసి బ్రేక్ అయిపోయింది. షాక్ నేను. అంటే జస్ట్ 3 hours సీన్ అయిపోయింది. అది కూడా సింగిల్ షాట్కి నేను 2-3 సార్లు రిహార్సల్ చేసుకొని తర్వాత చేశాను. ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టు బాలయ్య బాబు గారు. ఆ షాట్ అయిన తర్వాత జనం అంతా క్లాప్స్ కొడుతున్నారు. బాలయ్య బాబు గారు చెప్పారు, ఊర్వశి శారద గారిని చూసినట్టుంది నాకు అని. సో అంత మంచి ఆర్టిస్టు తను. తర్వాత ఇలా నేను ప్రతి సినిమా, ఇప్పుడు జాట్లో కూడా తనే అనుకున్నా ఫస్ట్ తెలుగులో చేసేటప్పుడు. తర్వాత హిందీకి వెళ్ళినప్పుడు సరేలే ఇంకా అని, అప్పుడు వరు నాతోటి ఒక 2 రోజులు మాట్లాడలేదు, నాకు ఇవ్వలేదని. సో అంటే నేను ప్రతి చేసే సినిమాలోనూ ఒక ఫిమేల్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా రాసుకోవటం అలవాటైంది. ఇప్పుడు నేను చేసే సినిమాలో కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ రాసుకున్నా, బట్ చూద్దాం అది ఎవరు చేస్తారో. తర్వాత నాకు ఒకరోజు వచ్చి ఆఫీస్లో నేను చాలా హడావుడిగా ఉంటే వచ్చి, సార్ కలవాలి ఏంటి అంటే కథ చెప్పాలి మీకు. సరే వరురా అని చెప్తే
నేను వరు వచ్చి కథ చెప్తుంది అంటే నేను ఏం చెప్తుంది అసలు నేను 1.5 అవర్ 2 అవర్స్ స్టన్ అయిపోయాను కథ విన్న తర్వాత. ఎక్స్ట్రాడినరీగా చేసింది స్క్రిప్ట్ని. షాక్ నేను. రేపొద్దున మీరు థియేటర్లో చూసి ఇదే ఫీల్ అవుతారు. నేను 100% చెప్తున్నా. ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే, ఎక్స్ట్రాడినరీ ట్విస్ట్ ఉంది అండ్ మంచి ఎమోషన్స్ ఉన్నాయి. ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిన ఒక మంచి సినిమా ఇది. నేను ఎక్కువ రివీల్ చేయకూడదు ఎందుకంటే అంత ఎమోషనల్ కంటెంట్ ఉంది. అండ్ నాకు కథ చెప్తున్నప్పుడే ఎవరు 28 డేస్లో తీసిందని చెప్తున్నారు కదా, తీసేస్తుంది ఎందుకంటే అంత క్లారిటీతో చెప్పింది షార్ట్స్తో సహా. ఎక్స్ట్రాడినరీ. ఎవరు ఆల్ ద వెరీ బెస్ట్ నీకు. అండ్ డెఫినెట్గా నువ్వు యాజ్ ఆర్టిస్ట్గా నువ్వు ఇంకా ఆల్రెడీ ప్రూవ్డ్ అది. డైరెక్టర్గా కూడా ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్గా నువ్వు. అంటే ఇందాక నేను ట్రైలర్ చూసినప్పుడు నువ్వు ఏదైతే చెప్పావో దాన్ని మించి తీసావు. సూపర్. అండ్ పూజ గారు మీకు ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మీ డెబ్యూ ప్రొడ్యూసర్గా అలానే డైరెక్టర్గా వరు, తర్వాత సాయి కృష్ణ బ్రదర్. నేను ఇప్పుడే కలవటం మీ గురించి వింటా ఉన్నా చూస్తూ ఉన్నా. ఒక మంచి మీరు బన్నీ వాసు గారు మీరంతా ఒక గోల్డెన్ హ్యాండ్స్ అయిపోయారు. అండ్ ఇందాకే చెప్తున్నారు 9 మంది డైరెక్టర్లు అని. సూపర్ సూపర్. అండ్ మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, సరస్వతి మార్చి 6th రిలీజ్ అవుతుంది. తప్పకుండా చూడండి. చాలా మంచి సినిమా. మళ్ళీ ఆ రోజు ఎవరు డెఫినెట్గా వచ్చి మాట్లాడతారు సినిమా గురించి. ఓకే, థ్యాంక్ యూ గోపి గారు, థ్యాంక్ యూ సో మచ్. సారీ ఇందాక వచ్చి కొన్ని నేమ్స్ ఎమోషనల్ మర్చిపోయాను. ఫస్ట్ హావ్ టు థ్యాంక్ మై టీమ్. మీరే కదా మన మేడం. మేము కూడా డిఓపి emotional గారు. అయ్యాం. సారీ మేము కూడా ఎమోషనల్ అయ్యాం మేడం. ఇక్కడ మేడం. ఇక్కడ. అవును కదా, ఎక్కువ ఎమోషనల్ అయిపోయింది. బ్రేక్ చేస్తాం దాన్ని. అంటే ఐ వాంట్ ఫస్ట్ థ్యాంక్ మై డిఓపి. హీస్ డన్. మీరు చూసారు, విజువల్స్ చూసారు కాబట్టి ఇట్స్ బిన్ హీ వాజ్ ఫెంటాస్టిక్. అండ్ కొన్ని టైంలో వచ్చి చేసారంటే ఆబ్వియస్లీ డిఓపి వచ్చి బాగలేదంటే ఖచ్చితంగా వచ్చి ఆ టైంతో మేము ఫినిష్ చేసలేదు. సో ఆయనకు పెద్ద థ్యాంక్స్. ఎడ్విన్ సార్ వేరే వ్యూ ఇప్పుడు డిఐ జరుగుతుంది, సో హీస్ బిజీ విత్ దట్. బట్ డెఫినెట్లీ ఫస్ట్ రోజుకి అందరూ కలుగుతారు. అండ్ తమన్ సార్ అండ్ వెంకట్, మై ఎడిటర్స్, మై 2 ఆన్లైన్ ఎడిటర్ బాయ్స్, చాలామంది ఉన్నారు. పెద్ద లిస్ట్ ఉంది. థ్యాంక్ యూ చెప్పి నేను ఫస్ట్ రోజుకి చెప్తాను. నేను ట్రైలర్ చాలా బాగుంది మేడం. మీరే డైరెక్షన్ చేయాలని ఎందుకు అనిపించింది మీకు? ఇది ఎందుకు చేయకూడదు అని అనిపించింది. అంటే ఇలాంటి స్టోరీ లేదు సార్, అంటే ఇట్ వాజ్ అ గ్రాడ్యువల్ ఆర్క్. నేను ఇదే వచ్చి చేస్తానని నాకు ఫస్టే తెలుసు. అంటే యాక్టింగ్ వాజ్ స్టిల్ లవ్ ఆఫ్ మై లైఫ్. బట్ ఐ న్యూ దట్ ఒక నెక్స్ట్ స్టెప్ అంటే నాకు వచ్చి అది డైరెక్షన్ అది నాకు ఆల్వేస్ ఉండింది బ్యాక్ ఆఫ్ మై హెడ్లో. బట్ ఇది ఒక మంచి స్క్రిప్ట్ దొరికింది. అండ్ సాయిబురా గారే స్క్రిప్ట్ నాకు ఒక 4 years ముందు యాక్చువల్గా నేను క్రాక్ 4 ఇంకా ఎక్కువ. నేను క్రాక్ సినిమా షూటింగ్ చేసినప్పటికే ఈ కథ విన్నాను. దాని తర్వాత మర్చిపోయాం ఆ కథ గురించి. బట్ మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేసుకొని ఆ స్క్రీన్ ప్లే సెట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు కరెంట్కి దాన్ని ఎలా చేస్తాం చెప్పేసి వి డిడ్ ఇట్ అగైన్. సో ఐ సెడ్ ఓకే, వై నాట్, బికాస్ ద సబ్జెక్ట్ వచ్చి చాలా ఒక ఫీమేల్ స్ట్రెంగ్త్ చూపిస్తుంది సినిమాలో. సో అది నాకు నచ్చింది. అందుకే బాలకృష్ణ గారికి చూపించారా ఇది? ఇంకా యాక్చువల్గా రేపు వస్తున్నారు సార్. నేను వెళ్తున్నాను యాక్చువల్లీ సార్ చూపించేకి. ఆయన ఏమైనా చీఫ్ గెస్ట్గా పిలుస్తారా ప్రీ రిలీజ్ ఈవెంట్కి? ఇట్లా ఏమైనా చూస్తాం సార్. అందరూ వాళ్ళు బిజీగా ఉన్నారు. నేను కొంచెం వేరే ప్లాన్ చేస్తున్నాను. బట్ ఖచ్చితంగా యుల్ బి ఇంట్రెస్టెడ్ అండ్ హ్యాపీ ఆన్ ద మార్చ్ ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఇందులో ఆర్టిస్ట్గా దాంతోపాటు డైరెక్టర్గా మీకు ఏది టఫ్ అనిపించింది? టఫ్ అనేది ఏది లేదు సార్. అది రెండు బాగానే ఉంది నాకు వచ్చింది. అంటే ఐ డోంట్ లుక్ ఇట్ ఎస్ టఫ్. ఇట్ వాజ్ జస్ట్ ఐ ఎంజాయ్డ్ ద హోల్ ప్రాసెస్. సో ఐ ఎంజాయ్డ్ బోత్. మీరు ఆల్రెడీ నాంది అనే ఒక కోర్టు డ్రామా చేశారండి. ఈ పికప్ అంటే ఈ స్టోరీ పికప్ కనుక సాయి మాధవ్ బుర్రా గారు మీరు నటించాలని చెప్పారా, డైరెక్షన్ లాగానే చెప్పారా? ఎట్లా జరిగింది అసలు ఈ కాంబినేషన్? దిస్ హ్యాపెండ్ ఆల్మోస్ట్ అదే నేను చెప్పినప్పుడు క్రాక్ సినిమా చేసినప్పటికీ నేను ఈ స్టోరీ విన్నాను. ఫస్ట్ అయితే సార్ వచ్చేసి ఆయన ఈ స్క్రిప్ట్ చెప్పారు. అప్పుడు పెద్దగా డిస్కషన్ ఏం జరగలేదు. స్క్రిప్ట్ విన్నాను కాబట్టి ఇంకేం దానికి ప్రొడ్యూసర్ లేదు, ఏమీ లేదు. సో వి జస్ట్ ఒక ఆయనకు నా పరిచయం చెప్పేసి కథ విన్నాను. దాని తర్వాత ఆ కథ గురించి మర్చిపోయింది. సార్ పెద్దగా అయిపోయారు, నేను సినిమాలో బిజీ అయిపోయాము. బట్ ఈ కథ అయితే ఒక లైన్ ఉంది ఆ కథలో, అది నాకు చాలా నచ్చింది. అండ్ అది నా మైండ్లో ఉండిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు కరెంట్లో వచ్చేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాము అని చెప్తే నాకు ఈ స్క్రిప్ట్ గుర్తుంది అప్పుడు. సో ఐ సెడ్ మరి ఈ స్క్రిప్టే చేయొచ్చు కదా, ఎందుకంటే అంత స్ట్రాంగ్ ఒక కంటెంట్ బయట రావాలి. అండ్ అఫ్కోర్స్ ఆ టైంలో వినింది. సో అప్పుడు కొంచెం వేరేగా ఉంది. ఇప్పుడు మొత్తంగా నేను స్క్రీన్ ప్లే మార్చేసాను. కొంచెం స్క్రీన్ ప్లే మార్చేసి కొంచెం బెటర్గా చేసుకొని అది చేస్తామని చెప్పేసి నేను దాంట్లో దిగి. ఇండస్ట్రీలో
మహిళగా ఇందాక ఒకటి చెప్పారు మీరు. ఒక లేడీగా గూడా ఎదగాలి అని జెప్పేసి. అంటే మీరు ఈ సినిమా డైరెక్షన్ చేయడం వెనక గూడా అదే మోటివా ఎట్లాగా? డెఫినెట్లీ సార్. అంటే ఐ థింక్ ఐ ఆల్వేస్ హ్యావ్ దిస్ ఒక థాట్ ప్రాసెస్. అంటే ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని చేయి పెట్టుకొని పైన తీసుకువెళ్తేనే మేము అందరూ పైన వెళ్ళొచ్చు. మేమే దాన్ని కింద పెడితే అది పైనకి వచ్చలేదు అది. సో ఐ థింక్ వీ షుడ్ ఆల్వేస్ గివ్ హ్యాండ్స్ టు అవర్ ఫెలో. అంటే ఇచ్చలేదండి, బట్ ఐ గాట్ సచ్ గుడ్ అమేజింగ్. ఒక అమ్మాయి గురించి మాత్రం చెప్పలేదు. వీ గాట్ సచ్ గుడ్ సపోర్ట్, లైక్ వెదర్ ఇట్ వాస్ సాయి సార్, బన్నీ సార్, వెన్ దే సా ద సబ్జెక్ట్. ఒక నమ్మించి చేస్తున్నారు కదా. అంటే ఆబ్వియస్లీ యూ హ్యావ్ ఫేత్ ఇన్ అ ఉమెన్. సో ఇట్స్ నాట్ దట్ యూ డోంట్ హ్యావ్ ఇట్, ఇట్స్ జస్ట్ దట్ ప్రతి వాళ్ళు ఆ థాట్ ప్రాసెస్లో రావాలంటే మేము ఆ చేంజ్ స్టార్ట్ చేస్తేనే అందరూ వచ్చి ఆ చేంజ్ని ఫాలో చేయొచ్చు. సో ఐ వాంట్ టు బీ ద చేంజ్, దట్ ఈస్ ద లాజిక్. కాస్టింగ్ గూడా చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. 'ప్రకాష్ రాజ్' గారు పెద్ద ఒక్కళ్ళే మిస్, 'శరత్ కుమార్' గారే మిస్ అయ్యారనిపించింది. ఆయన కూడా అడిగారు ఎందుకు నాకు ఈ సినిమాలో రోల్ లేదా. సారీ డాడీ, నేను కభి ఖుషి కభి గమ్ నేను చేయలేదు, సరస్వతి చేశాను కాబట్టి నెక్స్ట్ సినిమా నేను ఇస్తాను చెప్పేశాను. అంటే ఇంత తక్కువ టైంలో 30 డేస్లో ఇంతమంది కాస్టింగ్ తోటి ఎలా చేయగలిగారు అంటే? ప్లానింగ్ సార్. అంటే వాళ్ళ డేట్స్ కూడా మీకు సెట్ అవ్వాలంటే అది కూడా ప్లానింగ్. ఇన్ఫాక్ట్ ఐ రిమెంబర్ టెలింగ్ సాయి, ఐ సెడ్ సాయి ఐ కెనాట్ పుష్ ఎనీ డేట్స్ బికాస్ ఐ గాట్ దట్ వాస్ వన్ ఆఫ్ అవర్ మెయిన్ కన్సర్న్స్ బికాస్ ఆఫ్ తమిళ వస్తుంది సార్. ఇన్ని మనుషులు ఉన్నప్పుడు ఇన్నిసార్లు పెద్ద ఆర్టిస్ట్ అన్నీ చిన్నవే కాదు, అందరూ బిజీ స్కెడ్యూల్. బట్ అది పూజ ప్లానింగ్, డేట్స్, ప్రవీణ్ డేట్స్ చూసుకొని అందరూ వచ్చేసి కలిసి ఇట్ వాస్ ఫుల్ టీమ్ వర్క్. ఐ న్యూ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ వాంట్ టు టేక్. సో దాంట్లో మొత్తం ప్లాన్ చేసుకొని ముందు రోజే వెళ్ళి షార్ట్లన్నీ ప్లాన్ చేసుకొని, సో ఎక్కడికి టైం వేస్ట్ చేయకుండా చేసాం. మీరు ప్రొడ్యూసర్ కాబట్టి టైం వేస్ట్ చేయకుండా బడ్జెట్ తగ్గించుకోవడానికి చేస్తారు. బేసికల్లీ మీలో ఆ స్పీడ్ ఉంటుందని. స్పీడ్ మీరు చూసారు కదా, గోపి సార్ చెప్పారు, ఆయన సినిమాను కూడా నేను అంతే చేశాను. సో మన స్టాఫ్ గురించి ఒక జోక్ ఉంది, మేడం మీరు ఎక్కువ టేకులు తీసుకుంటే మనకి ఎక్కువ బాటలు వస్తాయి రోజుకి, మీరేమో 4 రోజులు పని 2 రోజులు ఫినిష్ చేస్తే మనకి బాట ఎలా వస్తుంది చెప్పేసి ఒక జరుగుతుంది. సో generally a producer friendly person. I don't have too many tantrums, so I understand the problems of producer and actor అని చెప్పొచ్చు. మీ మేక్ ఓవర్ చూస్తే చాలా చేంజ్ కనిపిస్తుంది. అంటే ఈ రోల్ కి సంబంధించి మీరు అట్లనే రెడీ అయ్యి వచ్చారు. సో అంటే స్పెషల్ గా ఇలా ఉండాలి మదర్ అంటే అని అలా ఏమన్నా? No, it was not that. It's just that ఇప్పుడు ఈ కాలంలో వాట్ కెన్ వీ డూ డిఫరెంట్ టు ప్రమోట్. ఇప్పుడు ఈ లుక్లో అయితే ఇస్ దేర్ ఇన్ ద మూవీ. సో ఐ జస్ట్ థాట్ దట్ ప్రతి ప్రమోషన్కి ఈ లుక్లో వెళ్తే మన జనాలు మధ్యలో పోయి అది సెట్ అవుతుంది కదా, ఈ లుక్ ఈ బ్రాండ్, సో రిజిస్టర్ అవుతుంది. సో అందువల్ల అది. సో సెట్స్లో బాసీ డైరెక్టర్గా ఉన్నారు కదా, సో అంటే బేసికల్లీ మీరు విమెన్ డైరెక్టర్, బట్ మీరు బిహేవియర్ ఇద్దరు కూడా ఉన్నారు తెలుసు కదా. బాసీగా ఉంటుంది. నెక్స్ట్ అడుగుతాం. సో బాసీ డైరెక్టర్ సీనియర్ ఆర్టిస్టులు అంతా ఏమైనా ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా? వాళ్ళతో మీకు ఎలా ఉంది? అంటే కలిపి ఒక సెట్స్ లో డైరెక్టర్కి వచ్చేసి 90% ఆఫ్ యువర్ వర్క్ ఇస్ డన్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ యాక్టర్స్. సో ఐ వాజ్ వెరీ బ్లెస్డ్. ఇప్పుడు వచ్చి నేను పోయి యాక్టింగ్ ఎవరికి నేను నేర్పించక పెద్దగా ఏం లేదు. వాళ్ళు మీటర్ పట్టుకుంటారు, అంటే ఇదే మీటర్ని కావాలని చెప్పేసి ఇట్ వాస్ వెరీ ఈజీ వర్కింగ్. వెదర్ ఇట్ వాస్ ప్రకాష్ రాజ్ సార్ ఆర్ ప్రియామణి మ్యామ్, కిషోర్ సార్, మురళీ శర్మ గారు, రావు రమేష్ గారు, సప్తగిరి గారు, గెటప్ సీను గారు, అందరూ పెద్దవాళ్ళే. సో ఎవరికి వచ్చి నాకేమో పెద్దగా ఒక ఫ్రిక్షనే అవ్వట్లేదు. ఇట్ వాస్ వెరీ ఈజీ టు జస్ట్ టెల్ దెమ్ వాట్ ఐ నీడెడ్ అండ్ ఇట్ కేమ్ అవుట్ వెరీ బ్యూటిఫుల్లీ. అండ్ లైక్ ఐ సెడ్, మనకి డిఓపి వచ్చి చాలా కోఆపరేట్ చేసిన వల్ల చాలా ఈజీ కూడా అయిపోయింది. ఎక్కువ టేక్లు వెళ్ళలేదు. ఇట్ వాస్ వెరీ ఫాస్ట్. అండ్ 2 కెమెరా సెటప్ పెట్టాము. సో వీ వర్ ఏబుల్ టు క్యాప్చర్ ఆల్ ద మల్టిపుల్ ఆర్టిస్ట్ అట్ ద సేమ్ టైమ్ విత్ ద సేమ్ ఎమోషన్. సో దట్స్ హౌ వీ మేనేజ్. వరలక్ష్మి గారు, మీరు ఇందాక మాట్లాడుతూ అన్నారు కదా, మేడం ఎప్పుడు ఆర్డర్స్ వేస్తారు, రిక్వెస్ట్లు ఉండవు అని. మీరు స్టేజ్ మీద ఇందాక అన్నారు మేడం అన్ని ఆర్డర్స్ అని చెప్పి, అంటే చాలా పొలైట్గానే మాట్లాడారు. సో అంటే ఆమె మూవీ స్టార్ట్ అవుతుంది, ఇంక ఇలా షూట్ చేసేద్దామని ఫోన్ చేసి రమ్మండం ఇదంతా. అంటే యాజ్ ఏ లేడీ డైరెక్టర్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఇండస్ట్రీలో చాలా ఆలోచిస్తారు. మూవీస్ ఎలా తీస్తారో ఏంటో, మళ్ళీ వాళ్ళు చెప్పిన మాట వింటారో లేదో అని చాలా మందికి ఒపీనియన్ ఉంటుంది. సో ఈటీవీ విన్ను ఒక లేడీ డైరెక్టర్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే డెబ్యూ డైరెక్టర్స్ మీరు 9th నెంబర్ అని చెప్పారు కదా, సో ఒక లేడీ డైరెక్టర్ని యాక్సెప్ట్ చేయడానికి, అంటే ఆమె చెప్పిన కథ కావచ్చు, లేకపోతే ఆమె ఎలా చెప్పారు ఏంటి అది, దాని గురించి? ఎప్పుడు కూడా మనం మెయిల్ డైరెక్టర్ ఫీమేల్ డైరెక్టర్ ఇప్పుడు చూడలేదండి. ఎందుకంటే మనం వలరీ అనే సినిమా తీసాం, దట్ ఆల్సో ఫీమేల్ డైరెక్టర్, తమిళ్ అమ్మాయి, డెబ్యూని ఆ సినిమా కూడా. సో ఆ రోజు ఏంటంటే కొంచెం రాజవచ్చి రాంబాయ్ ప్రమోషన్లో ఉండే, అండ్ వీ యూజువల్లీ టేక్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఆన్ స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో అందుకనే ఆగుదామని చెప్పాను. బట్ వెన్ ద మూమెంట్ షీ సెడ్ అబౌట్ ఆల్ ద యాక్టర్స్ అండ్ డేట్స్ అండ్ ఎవ్రీథింగ్,
ఇంకా మేము టైం తీసుకొని చేయాల్సి వచ్చింది. వరలక్ష్మి గారు మీరు వరలక్ష్మి గారు యాక్చువల్లీ ఇందాక నుంచి టైటిల్ చూస్తున్నా, తెలుగులో టైటిల్ చూస్తున్నా. ఎస్పెషల్ టీ అనే లాస్ట్ లెటర్ ఉంది కదా, ఆ లెటర్లో మొత్తం కథ ఒక డిఫరెంట్ కలర్ వాడారు. అండ్ లోగో డిజైన్లో ఏదో కన్వే చేయాలని మీ కథ అంతా కన్వే 10 చేస్తున్నారు. పాయింట్స్ సార్, మీకు 10 పాయింట్స్ మీకు. యాక్చువల్లీ మీరు అది చూస్తే వేర్ ఇస్ ఇట్. సో ఇది యాక్చువల్గా వచ్చేసి ఈ బొట్టు కూడా నాకు అది ఉంది, ఎందుకంటే ఇట్స్ ద ఫీమేల్ సింబల్ ఆఫ్ జనరలీ దట్స్ హౌ దే సింబలైజ్ ఉమెన్. సో అందుకే ఆ సింబల్ పెట్టించాను. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. తెలుగు లోగోలో మొత్తం కథ చెప్పినట్టున్నారు ఆల్మోస్ట్. తెలుగు లోగో నాకు తెలుగు రాదు, సో దాంట్లో ఏం కథ ఉంది నాకు తెలీదు. అంటే అదే ఫీమేల్ కోసం అది పెట్టింది, అది ఆ సింబల్ అందుకే పెట్టాను. అండ్ ఇంకొకటి అండి, ఇందాక మీరు చెప్పేటప్పుడు ఒక మాట అన్నారు, ఫీమేల్ డైరెక్టర్ అంటే ఏదో ఫీమేల్ టోన్స్ ఏదో ప్రీచీగా ఉంటుంది అనుకుంటారేమో, అలా కాదు అని చెప్పి. ఆన్ దట్ నోట్ నాకు ఒకటి గుర్తొచ్చింది. ఈ మధ్యనే గీతూ మోహన్ దాస్ గారు టాక్సిక్ అని ఒక టీజర్ రిలీజ్ చేసినప్పుడు పీపుల్ వేర్ టాకింగ్ సో మచ్, టీజర్ కంటే కూడా ఒక ఫీమేల్ డైరెక్టర్ ఏంటి, ఇలాంటి సినిమా తీయడం ఏంటి, ఇలా తీయడం ఏంటి అంటున్నారు. ఈ జనరలైజేషన్ కానీ లేకపోతే స్టీరియో టైపింగ్ కానీ ఇబ్బంది పెడతా ఉంటుందా? ఫీమేల్ డైరెక్టర్స్ అంటే ఇలాగే ఉండాలి, సినిమాలు ఇలాగే ఉండాలి కథలని. విమెన్ జనరేషన్స్గా వచ్చి దీని అగేన్స్ట్గా పోరాడుతున్నారు. అండ్ వీ కాంట్ సే దట్ వీ హ్యావ్ achieved complete success in equality, but every generation is breaking pathways to achieve that. So when I saw Toxic was super bad. అది అండర్ఎస్టిమేట్ చేయను కాదు, బికాస్ సొసైటీ అట్లా మెంటల్గా వచ్చి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఇట్లనే చూడాలని ఒకటి ఉంది. సో ఆ స్టీరియో టైప్ని బ్రేక్ చేయాలంటే ఇప్పుడు ప్రతి అమ్మాయి వచ్చి వాళ్ళ ఫీల్డ్లో వచ్చి వాళ్ళు ఎక్సెల్ చేస్తేనే వచ్చి ఆ చేంజ్ అవుతుంది. బట్ దిస్ ఇస్ ఆల్సో టు ఎవ్రీ గర్ల్, ఇఫ్ యూ ఎవర్ గెట్ స్కేర్డ్, డోంట్ బీ. బికాజ్ ఐ థింక్ ఫియర్ వచ్చేసి మన సొసైటీలో ఎప్పుడు భయపడాలి చెప్పి ముందుకు రాలేదు మేము. సో అది వచ్చి కొన్ని మంది బ్రేక్ చేస్తారంటే అది ఎందుకంటే ఎవ్రీబడి షుడ్ ఫాలో దట్ పాత్, అందుకే. అండ్ ఇంకొక క్వశ్చన్ మేడం, జనరల్గా మీరు అందరు డైరెక్టర్స్తోనే చేశారు కదా, ఒక డైరెక్టర్ అంటే ఆబ్వియస్లీ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. ఒక ఫిమేల్ డైరెక్టర్ ఒక సెట్లో ఉన్నప్పుడు, ఒక 100 పీపుల్ ఉన్నప్పుడు, ఒక మేల్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? హౌ ద టీమ్ బిహేవ్స్? There was a difference. I was 10 times worse. So automatically there was always silence on set. I was very very particular about that. So మీరు నా క్రూ కాస్ట్ అడిగితే ఎప్పుడు there was always silence on set. I didn't like, for me నాకు సౌండ్ అంతే ఇరిటేషన్. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగితే ఇద్దరు మాట్లాడారంటే నాకు ఆటోమేటిక్గా కళ్ళకి వెళ్తుంది. సో I've got a problem with sound. So generally my set will be pin drop silent when I'm shooting. It was always the case. And because of that I think everybody was more focused. Because work మీద ఉన్నాం కాబట్టి, so it was always that. Not that we didn't have fun. We all had fun, but work జరగాలి కాబట్టి I was always focused on that. ఆల్ ది బెస్ట్ అండి, మేక్ ఇట్. Thank you so much. నాకు అర్థమైందండి, ఈ సెట్లో అట్లా లేదండి. వరలక్ష్మి She was more dominating, captain of the ship, all things. వరలక్ష్మి గారు, Yes, sir. ట్రైలర్లో చూసాము, అలాగే వెనకాల పోస్టర్లో కూడా ఉంది హ్యాండ్ బ్యాగ్. పర్టికులర్గా మీరు సినిమాలో యాక్చువల్లీ సరస్వతి అనేది బ్యాగే సార్. ఎక్కడ నా బ్యాగు? నా బ్యాగే యాక్చువల్గా సరస్వతి. అదే ఇంత స్టేజ్ మీద కూడా పెట్టుకోవడం చూసి అందుకు ఆ క్వశ్చన్, దాంట్లో ఆ పాత్ర ఏదైనా దానికి లింక్ ఏదైనా ఉంటుందా? ఉంది సార్, దాంట్లో చాలా పెద్ద విషయం ఉంది సార్ ఆ బ్యాగ్లో. లెట్స్ ఇన్ ద బ్యాగ్. అందరూ చూడండి, ఇది సరస్వతి సినిమాలో ఉంది, ఫుల్ సినిమాలో, అందుకే క్యారీ చేస్తున్నాను. దీంట్లో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది, అందుకే ఈ బ్యాగ్ పెట్టుకున్నాను సార్. సరస్వతి అంటే మీరు ఇందాక న్యాయస్థానం మనకు న్యాయం జరిగినప్పుడు ఖాళీగా మారి ఏదన్నా చేస్తుందా అనేది సిమ్టమ్స్ ట్రైలర్లో కనిపించింది, దాని గురించి అడిగితే. నో, లైక్ ఐ సెడ్, ఇట్స్ అన్ ఇంటెన్స్ ఫిల్మ్. అది అసలు మీరు ట్రైలర్ చూసేకి సినిమాలో వచ్చేసి చాలా డిఫరెన్స్గా ఉంటుంది, చాలా రివీల్ పాయింట్ ఉంటాయి. అండ్ దట్స్ వాట్ యూ ట్రై టు గెట్ టు క్రియేట్ దట్ క్యూరియాసిటీ ఇన్ ద ట్రైలర్. సో దట్స్ జస్ట్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద ఫిల్మ్. యాక్చువల్గా నా కూతురుగా ఒక మంచి ఇన్వెక్షన్ని యాక్ట్ చేసింది, ఆవిడ కూడా వచ్చింది ఈరోజు. మన సరస్వతి యాక్చువల్గా అక్కడ ఉంది. కమ్మే సరస్వతి, నువ్వేక్షదా? సో షీ యాక్చువల్లీ ఈజ్ ద సరస్వతి ఇన్ ద ఫిల్మ్ బికాజ్ షీఈ్ డన్ అ వెరీ గుడ్ జాబ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ షీఈ్ యాక్టెడ్ బ్యూటిఫుల్లీ. నాకు మీరు అడిగితే మంచి మంచి ఆర్టిస్ట్ దొరుకుతాయని, ఇది కూడా అది చాలా పెద్ద రీజన్ ఇది. కమ్ ఆన్, సే హాయ్ టు ఎవ్రీబడి. హాయ్. She acted so easily
నాకు ఎక్కడ వచ్చి నాకు ఏది ఇబ్బంది పెట్టుకున్నా, ఏది డ్రామా లేకుండా, నాకు చాక్లెట్ కావాలి, నిద్రపోవాలి ఇవన్నీ లేదు. క్లీన్‌గా వచ్చి చేసిపోయింది. అండ్ దానికి మైక్ ఇస్తే వేరేమో కథ చెప్పేస్తే నాకు భయము. అందుకే నేను ఇప్పుడే దానికి మైకు. బట్ అది మెయిన్. బట్ షీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ షీ వాజ్ ద మోస్ట్ ఈజియెస్ట్ చైల్డ్ టు వర్క్ విత్. బికాస్ 'షబ్రి' అని ఒక సినిమా చేసాము. దాంట్లో షీ వాజ్ ఐ థింక్ 6 years old. She was 6 years old when she acted with me. Now she's become 11 years old. But she's done a superb role in the movie. వరలక్ష్మి గారు, మీది అంటే ట్రైలర్